సంక్రాంతి పండగ వచ్చిందంటే సినిమా పండగ కూడా వచ్చినట్టే. ఎందుకంటే ఈ సీజన్లో బడా బడా మూవీస్ అన్నీ రిలీజ్కి సిద్ధమవుతాయి. ఎందుకంటే ఈ టైంలోనే ఎక్కడెక్కడి నుంచో వెళ్ళిపోయిన వాళ్ళందరూ విలేజెస్కి వాళ్ళ సొంత ఊర్లకి వచ్చి పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ సినిమాలు అనేవి ఫ్యామిలీతో చూస్తారు. సో ఈ 2025 కూడా 3 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి, అందరికీ తెలిసిందే. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అందుకోబోతుంది? అటు 3 సినిమాలు అందుకుంటాయా? ఒక 3 సినిమాలు అందుకోవచ్చు. అందులో ఏది పెద్ద హిట్ అవ్వబోతుంది? ఒకసారి చిన్న అనాలిసిస్ చేద్దాం. మొదటిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్ గురించి తెలుసుకుందాం. సో గేమ్ చేంజర్ పాన్ ఇండియా మూవీ, సంక్రాంతికి వస్తున్న ఒకే ఒక పాన్ ఇండియా మూవీ. సో RRR మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారే సోలోగా వస్తున్నారు ఈ సంక్రాంతికి. ఫస్ట్ సినిమా గేమ్ చేంజర్. అంతకుముందు 2019 అనుకుంటా వినయ విధేయత రామాతో లాస్ట్గా వచ్చారు, అదైతే డిజాస్టర్ అయింది. మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు అంటే శంకర్ గారి మూవీ కాబట్టి ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అసలు శంకర్ గారు మూవీ అంటే ముందుగా మనకి ఖచ్చితంగా 2 సైడ్లు ఉంటాయి. ఒక సైడ్ ఏమో లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మరో సైడు సమాజానికి ఉపయోగపడే మెసేజ్ అనేది ఉంటుంది. సో ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ చూసాక, ఎస్పెషల్లీ సెకండ్ ట్రైలర్లో ఒక ముద్ద కావాలి, ముద్ద పేద ప్రజలకి పంచిపెట్టాలి అని ఒక డైలాగ్ ఉంది. దాన్ని బట్టి ఏంటంటే రాజకీయ నాయకులు అవినీతితో మనీ అంతా దోచేస్తున్నారు, దాన్ని ప్రజలకు పంచిపెట్టడమే ఐ థింక్ మెయిన్ ఎజెండా అయ్యి ఉంటుంది. దాంతో ఫ్లాష్ బ్యాక్లో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ అంతకుముందు శంకర్ గారి ప్రీవియస్ మూవీ ఉంది భారతీయుడు 2. ఆ సినిమా మొదటి సినిమా అయితే ఒక అద్భుతం, కానీ ఈ రెండో సినిమా వచ్చేటప్పటికి అతి ఎక్కువ చేశారు. సో అందుకే సినిమా ఎవరికి ఎక్కలేదు. సో దాన్ని బట్టి చూస్తే ఈ సినిమా కొంచెం మైనస్ అనిపించింది. కానీ ఏమో ఇక్కడ ఈ స్టోరీని ఏమైనా మార్చారేమో. సో అందులోని ఈ సినిమా గేమ్ చేంజర్ కొంచెం ఎక్కువ కాలం పట్టింది. మరి చూద్దాం ఈ సినిమా ఎంతవరకు ప్రజల్ని చేరుకుంటుందో చూద్దాం. ఎందుకంటే ఆ స్టామినా ఉంది రామ్ చరణ్ గారికి. సో ఖచ్చితంగా ఇది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మన రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ రావడంతో కొంచెం ఈ సినిమాకి హైప్ అనేది వచ్చింది. సో దాన్ని బట్టి ఈ సినిమాకి అయితే ఖచ్చితంగా ఫస్ట్ రోజు ఒక సంచలనాన్ని సృష్టించే అవకాశం ఉంది. కానీ తర్వాత స్టోరీ బట్టి ముందుకు వెళ్ళాలా లేదనేది చూడాలి. అంటే ఆయన శంకర్ గారు ఇచ్చే మెసేజ్ ఆల్రెడీ ఇది వరకు సినిమాల్లో ఉందా, కొంత డిఫరెంట్గా ఏమైనా తీసారా? ఒక డిఫరెంట్గా ఉంటే ఓకే, బ్లాక్ బస్టర్ కన్ఫామ్. ఇక నెక్స్ట్ మూవీ డాకు మహారాజ్. సో ఆఫ్టర్ 3 హ్యాట్రిక్స్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న సంక్రాంతి మొనగాడు బాలకృష్ణ గారి మూవీ డాకు మహారాజ్ కొంచెం డిఫరెంట్ మూవీ. అంటే డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు డిఫరెంట్ మూవీ అని చెప్తున్నారు. సో నాకు ఫస్ట్ అంత అనిపించలేదు, కానీ ట్రైలర్ చూశాక కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఆయన సినిమాలో ట్రైలర్ వచ్చిందంటే ఖచ్చితంగా డైలాగ్స్తో మోగుద్ది. కానీ ఈ సినిమాలో అసలు డైలాగ్స్ అనేది ఓన్లీ 2 మాటలు, అది కూడా నేమ్సే. డైలాగ్స్ వస్తే లేవు. కానీ ఈ సినిమాలో సంథింగ్ డిఫరెంట్ ఉంది. సో ఏదో డిఫరెంట్గానే ఉంది. అంటే ఒక బందిపోటు, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక చిన్న పిల్లని కేర్ తీసుకునే వ్యక్తి, ఇలా 3 పాత్రలు కనిపించారు. మేబీ 3 ఒకళ్ళు అయి ఉండొచ్చు. అంటే ఎక్కువగా మనం బాలకృష్ణ గారి సినిమాలో అంటే డబుల్ రోల్స్ చూస్తాం. ఇది మేబీ డబుల్ రోల్ ఉండొచ్చు, లేదా సింగిల్ రోల్ని అలా తీసి ఉండొచ్చు. నెక్స్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా ఈ సినిమా అయితే అనిల్ రావుపూడి గారి మూవీ అంటే ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ వెంకటేష్ గారితో కలిశారంటే సినిమా బ్లాక్ బస్టర్ కన్ఫామ్. అంటే ఫ్యామిలీ సినిమా కాబట్టి అందులో సంక్రాంతికి వస్తుంది, అందులో నేమ్ కూడా అదే. ఇంకా అందులో అనిల్ రావుపూడి గారి ఈయన కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో అందులో సాంగ్స్ కూడా సూపర్, బాగా హిట్ అయ్యాయి. చూద్దాం మరి ఏ సినిమా హిట్ అవుతుందో ఈ 3 సినిమాల్లో.